శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ కి మిక్స్డ్ టాక్ రావటం చూసాం. ఒకరు బాగుందని మరొకరు బాగాలేదని. అసలు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? సినిమా హిట్ అంటారా లేదంటారా? సినిమా హిట్ అనే చెప్తున్నారు. ఓకే. స్టార్టింగ్లో ఏంటి అంటే సినిమాకి ముందు ప్రచారం చేసుకునే విషయంలో కొంచెం విజయ్ దేవరకొండ మరీ పాత విజయ్ దేవరకొండలో లేడు, కానీ ఏమైనప్పటికీ ఒక అసర్టివ్నెస్ ఉంటుంది అతని దగ్గర. అది సరిగా అర్థం చేసుకునే వాళ్ళకేమో ఒక పాజిటివ్ వేలో అర్థమవుతుంది. ఆ మనిషికి కాస్త స్ట్రాంగ్నెస్ ఎక్కువ అని చెప్పి, విల్ పవర్ ఎక్కువ అని చెప్పి, ఇలా కాకుండా నెగిటివ్గా ఆలోచిస్తే గనక కొన్ని మాటల వల్ల అది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ని మన వాళ్ళు తెలుగులో బలుపు అని మాట్లాడతారు. అతన్ని అలాగే మాట్లాడారు, అతన్ని అలాగే ట్రోల్ చేశారు కూడా. కానీ నిజానికి అతను 100% పెట్టి చేస్తాడు సినిమా. యాక్షన్ విషయంలో కావచ్చు, దేంట్లోనైనా 100% ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు. సినిమాలు కూడా చూడబుద్ధి అయ్యేటట్లు ఉంటాయి. కొన్ని మంచి సినిమాలు, నాకు బాగా నచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి. డియర్ కామ్రేడ్, అట్లాంటి గీత గోవిందంలో కూడా చాలా బాగా చేశాడు. అంటే ఎంత వర్సిటాలిటీ చూపించాలో అంత వర్సిటాలిటీ చూపిస్తాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డిలో చేసిన దీనికి గీత గోవిందంలో చేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. పూర్తి వేరియేషన్ అనమాట. ఇంత వేరియేషన్ చూపించడం అంత ఈజీ కాదు, బ్యాక్ టు బ్యాక్. సరే, అయినా కానీ కొంచెం నోటి దోల అంటారు, నోటి దురుసు అంటారు కదా, అది చాలా ఎక్కువ. మొన్న కూడా ఏదో అలా మాట్లాడుతూ ఉంటే చాలా వరకు ఒక రకంగా కంట్రోల్ అయ్యాడు, కానీ మాట్లాడుతూ ఉంటే ఒకరిద్దరు అన్నారు, ఏదో మారాడు అనుకున్నాము, ఇంకా తగ్గలేదు, పొగరేం తగ్గలేదు అని. సరే, ఏది ఏమైనా కొంతమందికి వాళ్ళ ఓన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వాటిని మార్చాలని ఎవరు అనుకోకూడదు. వాళ్ళకి దీనివల్ల నష్టము అంటే వాళ్ళు మార్చుకుంటే అది వేరే విషయం. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఈ కింగ్డమ్ సినిమా దగ్గరకు వచ్చి చూస్తే గనక చాలా వర్స్టాలిటీ యాక్షన్ ఉంది. అంటే చాలా డిఫరెంట్గా చేశాడు. కొన్ని సినిమాల్లో ఒక డీగ్లామరైజ్డ్గా చూపించుకునే విషయంలో కమల్ హాసన్ చాలా ఇష్టపడతాడు. అంటే గ్లామర్గా ఉండటానికి ఎంత ఇష్టపడతాడు కమల్ హాసన్, డీగ్లామర్గా చేయడానికి కూడా అట్లాగే ఇష్టపడతాడు. కొన్ని సినిమాలు అలా చేశాడు, చాలా బాగా ఉన్నాయి సినిమాలు. ఒక సినిమా ఎప్పుడు రెగ్యులర్గా గుర్తొస్తుంటుంది, ఒక సినిమా. దాంట్లో అతను చాలా ఫేస్ అది అంటే జుట్టు బాగా తగ్గించేసుకుని మొహం మీద ఘాట్లు అట్లా ఉండి అలా ఉన్న సినిమా ఒకటి ఉంటుంది. అది పేరు గుర్తు రావట్లేదు, కానీ చాలా బాగుంటుంది ఆ సినిమాలో. అలా చేసినట్లే ఇప్పుడు కింగ్డమ్లో కూడా చాలా కొంచెం డీఫేమ్గా కనిపించాడు కొన్ని చోట్ల. ఆ జుట్టు బాగా చిన్న జుట్టు, కొంచెం గ్లామర్కి విభిన్నంగా కనిపించాడు. అంటే అలా చేయడానికి హీరోలు ఒప్పుకోవడం అనేది ఒక రకంగా మంచి లక్షణం అది. ఎందుకంటే ఎప్పుడు ఒకే రకమైన యాక్షన్ చూపించారనుకో మనకు కూడా బోర్ కొడుతుంది. కానీ స్టార్టింగ్లో మటుకు మిక్స్డ్ టాక్ వచ్చింది. బాగుందని కొంతమంది, బాగాలేదని కొంతమంది. అమెరికాలో మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి అన్నారు. ఇక్కడ కూడా స్టార్టింగ్లో మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత కలెక్షన్స్ బాగున్నాయి. నాకు సేమ్ దేవరాలాగా అనిపించింది. ఇప్పుడు ఇతను ఆ నలుగురుకి చెందినవాడు కాదు. మరి ఇలాంటివి చేయటం వెనకమాల ఆ నలుగురు పాత్ర ఏమైనా ఉందా? ఇప్పుడు ఇంత మీడియా మేనేజ్మెంటే కదా. ఈ మీడియా మేనేజ్మెంట్లో, సోషల్ మీడియా మేనేజ్మెంట్లో ఏమైనా పిఆర్ టీమ్స్ కలిసి చేస్తున్నాయా అనే ఒక అనుమానం కూడా. అదే నిజంగానే కలెక్షన్స్ డ్రాప్ అయినాయి అనుకోండి, ఏమనుకునేవాళ్ళు, ఆ సినిమా బాగాలేదు అనుకునేవాళ్ళు. ఇప్పుడు కలెక్షన్స్ బాగా వస్తుండేసరికి స్టార్టింగ్లో ఎందుకు మిక్స్డ్ టాక్ వచ్చింది అనేది డౌట్ వస్తుంది ఎవరికైనా సరే. ఇదే సేమ్ దేవరాకి ఇలాగే జరగడం మనకి అనిపిస్తుంది. ఏది ఏమైనా యాక్షన్ చాలా బాగుందంటున్నారు. సినిమా మటుకు కలెక్షన్స్ బాగున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్కి కూడా ఏమి ఆనందంగా నెక్స్ట్ ఇంకో సినిమాలోకి వెళ్ళిపోతాడు. ఇతనికి కూడా మార్కెట్ నిలబడుతుంది. స్టార్టింగ్లో ఎవరైనా తప్పిదాలు చేస్తారు. ఇప్పుడు సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వస్తారు కదా, సినిమా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మరి తప్పటడుగులు వేస్తారు.
ఇప్పుడు 3 తరాల నుంచి సినిమా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇవాళ. వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న ముందు చూపు, కథల్ని ఎంచుకోనే విషయంలో, అట్లాంటి విషయాల్లో, స్ట్రాటజీస్ విషయంలో వాళ్ళు కొట్టిన పిండి వాళ్ళకి. వాళ్ళకిలాగా ఏ బ్యాక్‌గ్రౌండు లేకుండా ఇలా ఇండిపెండెంట్‌గా వచ్చిన వాళ్ళకి ఎలా కొన్ని ఎదురు దెబ్బలు తగలాల్సిందే. తప్పదు. ఎదురు దెబ్బల దగ్గర నుంచి నేర్చుకుని నిలబడ్డారనుకోండి. ఇప్పుడు నాని ఉన్నాడు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. నాని నిలబడ్డాడా లేదా? కరెక్ట్. కాకపోతే ఏంటంటే నాని లాంటి వాళ్ళకున్న హంబుల్‌నెస్ విజయ్ దేవరకొండ దగ్గర లేదు. ఇప్పుడు మొన్న ఎవరో అడిగారు నన్ను. 'మోహన్ బాబు' ఫ్యామిలీ లాగా అయిపోతాడా విజయ్ దేవరకొండ కూడా వాళ్ళ కోవలోకి వెళ్ళిపోతున్నాడా అని చెప్పి. ఓకే. అయితే కొన్ని డైలాగులు కొన్ని సార్లు అట్లనే ఉంటాయి కానీ మరీ అంత అయితే కాదు. మంచు విష్ణు అంత లాగా అయితే మటుకు ఎవరు అలా అయితే ఇంకెవరు మాట్లాడలేరు. ఆయనకి ఆయనే సాటి. ఎగ్జాంపుల్ అంటే ఆయనకి ఆయనే ఉదాహరణగా మిగిలిపోయాడు. కానీ అలా కాకపోయినా ఇతని దగ్గర కొంచెము హంబుల్నెస్, ఒకప్పుడు లేని హంబుల్నెస్ ఇప్పుడైతే వచ్చింది. అంటే తత్వం బోధపడింది అనేది అర్థమవుతుంది. ఒకప్పుడు చిన్న పెద్ద తేడా లేకోకుండా రామ్ గోపాల్ వర్మ మాట్లాడినంత ఇదిగా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు మాట్లాడడం మొదలెట్టాడు? సినిమా జీవితం ఓ 25 ఏళ్ళు గడిచిన తర్వాత, ఓ 20 ఏళ్ళు గడిచిన తర్వాత మాట్లాడడం మొదలెట్టాడు. ఇప్పుడు వీళ్ళు రావటమే రామ్ గోపాల్ వర్మ లాగా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? అక్కడ పొరపాటు చేశాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు కొంచెం సవరించుకుని 4 సవరించుకుని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకా రాబోయే సినిమాలు కూడా బాగా అతనికి వస్తాయని, అలాగే ప్రేక్షకుల్లో కూడా ఒక సాఫ్ట్ ఫీలింగు అతని పైన వచ్చింది అని అనిపిస్తుంది.